అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఒకరి పాపాలు మరొకరు మోస్తారా? ఏ మనిషి సన్మార్గాన్ని అవలంబిస్తాడో ఆ సన్మార్గం అతనికే ప్రయోజనకరమవుతుంది. అలాగే ఎవడు మార్గభ్రష్టుడైపోతాడో ఆ మార్గభ్రష్టత్వం యొక్క దుష్ఫలితాన్ని అతడే అనుభవిస్తాడు. ఎందుకంటే భారం మోసేవాడెవడూ ఇతరుల భారాన్ని మోయడు. మేము అల్లాహ్ ఒక సందేశహరుణ్ణి పంపనంతవరకు ఎవరినీ శిక్షించము. దివ్య ఖురాన్ 17వ సూరా బనీ ఇస్రాయీల్ 15వ ఆయత్. గుర్తుంచుకోండి, బరువు మోసేవాడు ఇతరుల బరువును మోయడు. దేనికై మానవుడు కృషి చేస్తాడో అది తప్ప అతనికి మరొకటేది లభించదు. త్వరలోనే అతని కృషిని చూసి దాని ప్రతిఫలం పూర్తిగా అతనికి ఇవ్వబడుతుంది. చివరకు నీ ప్రభువు వద్దకే చేరవలసి ఉంది. దివ్య ఖురాన్ 53వ సూరాహ్ నజ్మ్ ఆయతులు 38 నుండి 42 వరకు. ఇతరులు చేసే పుణ్యాలకు లేక పాపాలకు భాగస్థులు కాగలరు. ఒక మనిషి ఇతరులకు అపమార్గానికి గురిచేయడం వల్ల వారు పొందే పాపాలకు సమానమైన పాపం అపమార్గం పట్టించిన వారికి కూడా లభిస్తుంది. ఎందుకంటే ఆ పాపానికి అతను సూత్రధారి. అలాగే ఒక మనిషి ఇతరులకు పుణ్యమార్గం పొందుటకు కారకుడైనందున వారు పొందే పుణ్యాలకు సమానంగా పుణ్యమార్గం చూపించిన వారికి కూడా ఆ పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే ఆ పుణ్యం చేయుటకై ఇతను బోధించాడు కనుక. దాని పుణ్యం గురించి అల్లాహ్ ఇలా తెలియజేశాడు: మేము నిశ్చయంగా ఒక రోజున మూతులను బ్రతికిస్తాము. వారు చేసే పనులన్నింటినీ మేము నమోదు చేస్తూనే ఉన్నాము. వారు తమ వెనుక వదిలివెళ్లిన చిహ్నాలను కూడా మేము నమోదు చేస్తూ ఉన్నాము. ప్రతి విషయాన్ని మేము ఒక స్పష్టమైన గ్రంథంలో నమోదు చేసి పెట్టాము. దివ్య ఖురాన్ 36వ సూరాహ్ యాసీన్ 12వ ఆయత్. అంటే ప్రతి వ్యక్తి తాను చేసిన పనుల ప్రతిఫలాన్ని మాత్రమే పొందుతాడు. ఒక వ్యక్తి చేసిన పనుల ప్రతిఫలం మరొక వ్యక్తికి లభించదు. ఏ వ్యక్తి అయినా ప్రయత్నం లేకుండా, ఆచరణ లేకుండా దేనిని పొందలేడు. అలాగే మరొక వ్యక్తి చేసిన పనికి బాధ్యతను తనపై వేసుకోలేడు. అసలు నేరస్తుడి స్థానంలో అతడి శిక్షను అనుభవించటానికి మరొక వ్యక్తి తనను తాను సమర్పించుకున్నప్పటికీ అతనిని వదిలిపెట్టడం జరగదు. వారు తప్పకుండా తమ బరువులను మోస్తారు. తమ బరువులతో పాటు అనేక ఇతర బరువులను కూడా మోస్తారు. నిశ్చయంగా ప్రళయ దినాన వారిని వారి అభూత కల్పనలను గురించి అడగటం జరుగుతుంది. దివ్య ఖురాన్ 29వ సూరాహ్ అన్కబూత్ 13వ ఆయత్. మరొకచోట అల్లాహ్ ఇలా తెలియజేశాడు: వారు ప్రళయంనాడు తమ బరువులను పూర్తిగా మోస్తారు.